వైఫై ఆన్ చేయలేదు. అంతదా వేరేం లేదు మామ. సో, అదిదా కాల్ కట్టయి వస్తా ఉండింది. ఏందిరా అనేసి అని ఆలోచిస్తే వైఫై కనెక్ట్ చేయకుండా ఉట్టి మొబైల్ నెట్‌లోనే మాట్లాడుతా ఉన్నా. సో, వాడు ఆ రోజు 88 ఏండ్ల తాతని తొడుక్కొనొచ్చి తహసీల్దార్ ఆఫీస్‌లో కూర్చోబెట్టి 87 చెప్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళు 87 చెప్తా ఉంటారు ఆయనకి. 87 వయసులో ఒక మనిషిని తీసుకొనొచ్చి ఆడ కూర్చోబెట్టేసి తహసీల్దార్ ఆఫీస్‌లో పగలంతా వాడేం చెప్తాండాడు, ఇక్కడ సరిగా లేదంటే మనం నేరుగా పొద్దుటూరుపేట రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్‌కి పోదాము. తహసీల్దార్ మీద కంప్లైంట్ ఇస్తాము అంటా ఉన్నాడు. యారా తహసీల్దార్ మీద నువ్వు కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసు వాళ్ళు పోయి తహసీల్దార్ని అరెస్ట్ చేస్తారా? ఈ తహసీల్దార్ని మీద కంప్లైంట్ ఇస్తాను, తహసీల్దార్ని వచ్చి వాళ్ళు చూసుకుంటారు నాయన తహసీల్దార్ని. ఈ తహసీల్దార్ మనకు పని చేయలేదంటే అంటా ఉన్నాడు. యా ప్రపంచంలో రా ఉండవు నువ్వు నైనా? తహసీల్దార్ మీద వైపు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాడంట. వాడికి మైండ్లో ఏం ఎక్కిండదంటే తహసీల్దార్ని వచ్చి జడ్జి తహసీల్దార్ వీళ్ళంతా తప్పు, డిఆర్ఓ తప్పని చెప్పేసింది కదా ఒక టెంకర జడ్జి ఒక ఆమె. ఆ మాదిరిగా మీరు ఎట్నో ఒకట మీకు సాధకంగా ఒక జడ్జి వచ్చి కేసు ఏమని ఆరాய்ச்சி చేయకుండా జడ్జిమెంట్ నీకు ఇవ్వచ్చు. అదే మరిగా పోలీసు వాళ్ళు వెంటనే బయలుదేరి వచ్చి తహసీల్దార్ని అరెస్ట్ చేస్తారని వాడు నమ్ముతా ఉంటాడు. నాయన అనుకుంటా ఇప్పుడు అయ్యో వీళ్ళందరికంటే వాడదా ఎక్కువగా నాయన మన సుప్రీంకోర్టుకి పోదాం అని తొడుకొని పోయింటాడు. నేను పోతాను సుప్రీంకోర్టుకి అనేసి. మామ శ్రీనివాస్ కాదు మామ, ఎట్లాంటి వాసులు పోయినా కానీ సుప్రీంకోర్టు ఫస్ట్ సివిల్ కేసులు ఎత్తుకోరు. పాయింట్ నెంబర్ 1 ఎత్తుకోలేదు మామ. వాళ్ళు ఊరికే అప్లికేషన్ దా అలో చేసిండారు, లీవ్ గ్రాంట్ చేయలేదు, ఇంకా కేసుని అక్సెప్ట్ చేయలేదు వాళ్ళు, ఇంకా అప్లికేషన్ అక్సెప్ట్ చేసిండారు అంతే. ప్రతి ఒక్క స్టెప్లోనూ దానికి ఒక ప్రాసెస్ పెట్టింటారు, ఎందుకంటే కోర్టు టైం వేస్ట్ చేయకూడదు కదా జనాలు. అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు, లేదంటే తిరిపి వచ్చి హైకోర్టుకే పంపిస్తారు. ఇది ఏంటి, దీన్ని చెక్ చేయండి అనేసి. టూ జడ్జి బెంచ్ ఆర్డర్ ఇచ్చినారు కాబట్టి ఇంకా 3 జడ్జికో 5 జడ్జికో పోతుంది హైకోర్టులో మళ్ళీ. అంతేగాని సుప్రీంకోర్టు కూర్చొని ఈ కేసును వచ్చి వాదన చేయదు, ఆ రోజు ఏది చేయదు. సుప్రీంకోర్టు వచ్చి కొన్ని వేల కోట్లు సంబంధించిన కేసులంతా ఉన్నాయి సుప్రీంకోర్టులో. దాన్ని అంతా కూడా అవును. ఏప్రిల్ 20లో మళ్ళీ దాన్ని లిస్ట్ చేసిండారు. ఇప్పుడు ఈరోజు ఎంత జనవరి, వీళ్ళు అప్లై చేసింది ఇప్పుడు కాదు, డిసెంబర్లో అప్లై చేసిండారు. 5 నెలల తర్వాత వేసిండారు వాళ్ళకి. 5 నెలలకి తర్వాత వేసి ఇప్పుడు ఈ నోటీస్ వచ్చి ఎక్కడ అన్న దగ్గర ఉందా, కేశవన్ దగ్గర? ఓ అబ్బో, సరే మరి మిగతా 100 పేజీలు ఎక్కడ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలనా? బుక్లో ఉందా? ఎవరి బుక్లో? ఓ అన్న దగ్గర ఉందా? రైట్, పోతాను మమ్మ. ఓకే, రైట్. మామ మీరు ఇచ్చిన డబ్బులే ఉండాయి, నాకు అవసరమైనప్పుడు నేను అడుగుతాను. నేను మామ మీకు ఒక విషయం చెప్పేస్తాను, నేను కేసులో నా దగ్గర డబ్బులు తీసుకోను కాదు. ఎందుకంటే మా అమ్మకి ఇండైరెక్ట్గా అది న్యూస్ ఎట్టన్నా మా అమ్మ దగ్గరకు వచ్చిందంటే మా అమ్మ నాకు ఇంటిని 2 వీధిని ఒకటి చేసేస్తుంది.
ఆ? ఆ, రైట్. నేను జెరాక్స్ పెట్టుకొని నేను చేతిలో పెట్టుకొని ఉంటాను. రైట్. రైట్ మమ్మ. రైట్ మమ్మ. ఓకే మమ్మ. రైట్ మమ్మ. ఓకే 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 ఓకే. ఆ, ఓకే. ఓకే మమ్మ. రైట్ మమ్మ. రైట్ 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 రైట్. ఐ అండర్స్టాండ్ 100%. ఓకే. ఉమ్, ఓకే. షూర్. ఓకే. ఆ, అంతే. కోర్టుకు పోయేసి వస్తాం. బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. సుప్రీం కోర్టుకు పోయేదానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా ఉంది. ఏ? ఏందా ఇల్లు మా వాదలాడతాడు అయ్యర్ వాడికి పోయి. ఏప్రిల్ 24 హీరింగ్. ఏప్రిల్ 20. అప్పుడు ఏప్రిల్ 17వ తారీఖుకి టికెట్ వేసుకునేస్తాం. రైట్. రైట్ మమ్మ. ఎలక్షన్ ఉంటే అప్పుడు మా టికెట్ క్యాన్సిల్ చేసుకునేసింది. దాన్ని చూద్దాం అది ఎట్లా అనేసి. ఏం లేదు, అంతే. ఎలక్షన్ ఉంటే టికెట్ క్యాన్సిల్ చేయాల్సిందా అని వేరే ఏం లేదు. అది కరెక్ట్దా, వాస్తవందా. ఓటేసి సాధిస్తామనేసి నేను అనలేదు. ఓటు 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 వచ్చి అంత ముఖ్యమైన ఓటుగా లేదు అనేది చిక్కు. మీరు అంతదా. ఒక్కొక్కరు. ఆ, ఆ. అది మోడీ ప్రణయ్ రాయ్ని ఎదుర్కొనిన దాంట్లో అది అన్యాయం ఉండద్దా, అది లేదని మనం చెప్పలేము. కానీ ప్రణయ్ రాయ్ వచ్చి తీసుకొని పోయి తన తలని ఎక్కడ పెట్టినావు నువ్వు? సింహం నోట్లో ఎట్లా పెడతావో? ఆ? అంతే. ఆ, ఆ. కట్టలేదు అది. ఆ పాయింట్ని ఫస్ట్ అర్థం చెప్పమని చెప్పండి. ఆ, ఆ. కట్ట అవును, నువ్వు కట్టలేదు. నువ్వు కంపెనీని ఒழுங்கா జరిపించింటే. ఆ, ఆ, ఓకే. ఓకే. ఉమ్, ఉమ్, ఆ, అవును. అవునా? ఆ, నా నేను 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 న్యూస్ చదివేది లేదు మామ. నేను న్యూస్ చదివేది లేదు. మనుషులు నాకు న్యూస్ వచ్చి ఎలక్ట్రానిక్ మీడియంలో రాకూడదు. ఒక మనిషి తన సొంత గొంతుతోటి నాకు న్యూస్ చెప్పాలా. అట్లదా నేను ఏది విషయాలనే వింటా ఉంటా. ఉమ్. మీరు చెప్తా అంటారు, నేను వింటా ఉంటాను అంతే.
ఓకే. ఆ! 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 హ్మ్. ఓకే. ఆ! 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 అంతే. అంతే మామ. దొంగలందరూ ఒకటి చేత్తారు. ఏం చేయను. దొరలదా దొంగలు. కాలకాలంగా దొంగలదన్న దొరలయింది. హ్మ్. ఆ! అది కరెక్ట్‌దా. ఆ! నాకిది ఇల్లు కాదు మామ. ఇది ఏదో ఒక కాలంలో మీ మీ తమ్ముడు చేసిన పని. మీ అన్న, మీ తమ్ముడు ఇద్దరు దీనికి రెస్పాన్సిబుల్. మీ అన్న ఎవరు? మీ పెద్దన్న ఆడ టీ నగర్‌లో ఒకాయన. అప్పుడు ఈ ఈ ఈ ప్లాట్ తీసేటప్పుడు నేను మైనర్. నాకు లోక జ్ఞానం లేదు. లోక జ్ఞానం ఉన్నోళ్ళదా ఇక్కడ తీసుకొనొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టిద్ది. ఆ కాలం హ్మ్. హ్మ్. చెప్పండి. ఆ! ఆ! నమ్మినాడు. అంతదా మేము ఒకే ఏటలో కూర్చున్నాము. అంతదా? ఆ! చెర్లో చెర్లో కూర్చున్నాం. అంతదా? అదిదా నిజం. దీంట్లో ఏముంటది? ఇదే రియాలిటీ. ఆ! ఒకప్పుడు బంగారం మారిక నేల అది మాకు. క్షీర సముద్రం గ్రామంలో. మా నేల సెంటర్‌లో కాదు. ఒక కార్నర్‌లో పోతా ఉంది. మీకు కూడా దాంట్లో హక్కుండాది. ఎందుకంటే నేను ఆ రోజే మా నాన్నకి చెప్పిన. ఆ! అత్తోళ్ళకి కూడా ఒక భాగం ఇయ్యాలి నాయనా నువ్వు అనేసి. ఆ! ఆయన వాళ్ళు రాసిచ్చేసినారు. దానికి నేనేం చేసేది. నేను వాళ్ళందరితోటి అడిగినాను నేను ఆ రోజే. అప్పుడు నాకు తెలిసిన అండర్‌స్టాండింగ్ తోటి నేను ఆయన్ని క్రాస్‌దే ఏసిన. సో, మీకు కూడా దాంట్లో ఒక భాగం ఉండింటది. మీకు భాగంగా వచ్చిండింటే 1/4 ఉండండి. 1/4లో 1/4లో మీకొక 1/16 వచ్చింటది. 1/4లో 1/4 అంతే టోటల్‌లో 116. సో, అది మొత్తం ఒక 100 గుంటలు అనుకుందాం. సో, మీకొక 1/16 అంటే ఎంత? మీకొక 4 గుంటలు వచ్చింటాయి కదా దాంట్లో. ఒక 5 గుంటలో ఆ! మీరు కొనగలరు మామ. నేను కొనలేను. సో, నేను జీరో. హ్మ్. కరెక్ట్‌దా. హ్మ్. హ్మ్. అంతే. ఈ భూమి 1,00,000 మందిని చూసింది. కోట్లాది మందిని చూసింది. మన మాదిరిగోళ్ళని ఇంకా 1,00,000 మందిని చూస్తదది. నిజంగా మీరు వాళ్ళ వాళ్ళ మీద యతిరాజుల నాయుడు మీద మీకు ఒక రకమైన కోపం ఉంది. నాకు ఒక రకమైన కోపం ఉంది. అయితే గూడా నేనొచ్చి వాళ్ళని కఠినంగా మాట్లాడలేకపోతా ఉంటాను. ఎందుకని నేను గూడా ఆలోచిస్తా ఉంటా. నిన్న ని నిన్న పూర్ణాడు అడిగినాడు. నిన్న కాదు మొన్న. మొన్న పూర్ణాడితో పోయినాను నేను. మొన్న పూర్ణాడు అడిగినాడు నన్ని. యాడికి పోలేదు. మేము వేరే చోటికి పోయినాం పలవేరు కాడికి. అప్పుడు ఆ నేల కాడికి పోయేసి రావద్దాం రా అనేసి అంటా ఉంటే వాడికి ఆడికి పోయేదానికి పెద్దగా ఇష్టం ఉండేది లేదనుకోండి. ఆ? అంటే వాడేం చేసినాడు, లేదు మనకి ఇట్ట పోదాం, మనం ఇట్ట పోదాం, ఆయన ఇట్ట పోదాం అంటా ఉన్నాడు. అనేక
வாடு அடித்தா ఉన్నాడు ஏன் உனக்கு என்ன அதுல இருக்குது அதுல పోయి అతను వాటి పోయి పాకను ననికిర అటు అంటా ఉన్నాడు వాడు నన్ను గలాటా చేయాలని వాడికి చెప్పేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పిన ఏంటంటే వాళ్ళు ఇప్పుడు నిజంగా నేను ఉండి దాంట్లో వచ్చి ఏదో ఒకటి చేయాలనుకున్నా నేను చేయలేకపోయినా నా కారణాలు లక్ష ఉండొచ్చు మా అమ్మ ఉండొచ్చు వేరెవరన్నా ఉండొచ్చు అది ఏ కారణమైనా కానీ నేను చేయలేకపోయినా ఫెయిల్డ్ అంతే కానీ వాళ్ళకి వాళ్ళకి దాంట్లో ఏ రకమైన హక్కు లేకపోయినా కానీ దాంట్లో కూర్చొని వాళ్ళు వచ్చి దాని ఓనర్షిప్ టేక్ ఓవర్ చేసేసినారు వాళ్ళు మాకు శనికాయలు ఇచ్చేది లేదు దాంట్లో పండిన పంట పెద్దగా మాకు ఇచ్చేది లేదు వాళ్ళు ఏమారస్తాండారా లేదా అనేది వేరే కథ కానీ వాళ్ళు దానిలో వచ్చి పని చేస్తూ ఉండారు నేలని దున్నుతూ ఉండారు దాంట్లో కూర్చొని వాళ్ళు వచ్చి దాన్ని ఒక ప్రొడక్టివ్గా మారుస్తూ ఉంటారు భూమి మీద ఒక 4 ఎకరాలని నిజంగానే పంటగా మారుస్తూ ఉంటారు వాళ్ళు ఆ ఒక్క విషయం కోసమే వాళ్ళని వచ్చి పారాటాలు వాళ్ళు పూర్ణుడు వచ్చి నన్ను గేల్ చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని కూడా ఇండైరెక్ట్గా గేల్ చేసినాడు వాడు మీరు ఇంత ఊరికే మాట్లాడుతూ అంటారు కానీ వాళ్ళ దగ్గర పోయి మీరు ఒక వడ్ల గింజ కూడా తీసుకొని రాని మాలేదంట అంటారే అనేసి ఎవడు దున్నతా ఉంటాడో వాళ్ళుదా నిజంగా మంచి చేస్తూ ఉంటారు దానికి మనకి మంచి చేయకపోయినా కానీ వాళ్ళు భూమికి మంచి చేస్తూ ఉంటారు కదా అంతే 10 మూటలు పండుతా ఉంటాయి కదా మామ అది చాలా అంతకుపైన వేరేం కావాలా భూమి మీద ఆ నేల ఉండిన దానికి ఒక 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 ఉత్పత్తి జరుగుతూ ఉంది కదా ఆ ఉత్పత్తి ఆ ఉత్పత్తికి వచ్చి మీరు వచ్చి డబ్బులుదా పెట్టినారు కానీ వాళ్ళు వచ్చి రక్తం ఒడిచి దాంట్లో పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ఒళ్ళు వంచి వాళ్ళు ఒక మనిషికి 70 ఏండ్లు ఇంకొక ఆమెకి 65 ఏండ్లు కరెక్ట్ కదా పర్వాలేదు నేను కూడా అట్లా అనుకుంటా అంట అవును ఆ రోజు వచ్చిన సర్వేయర్లు కూడా వాళ్ళకి అందరికీ నేను చెప్తా ఉంటా కూర్చొని ఆ రోజు అంటే దాంట్లో సగం దాన్ని నిజం అనుకోండి కానీ ఆ రోజు వాళ్ళు ఉండింటే వాళ్ళనే చూపించింటాను నేను కానీ నేను தான் చేసిన నేను చెప్పిన இது பாருங்க எங்களுக்கு இங்கே வந்தது நாங்கள் இங்கே வந்தது இவரு கூட சண்டை போடுறதுக்காக நாங்கள் வரல வாழ்நாள் ஃபுல்லாக வந்து சோறு சாப்பிட்ருக்கேன் நான் வந்து யாரோ விளைவிச்ச சோறு சாப்பிட்ருக்கேன் நான் என் கையால் வந்து சோறு விளைவிச்சு சாப்பிடணும்னு ஆசைப்பட்டு வந்தேன் இன்னைக்கு வந்து இந்த இடத்துக்கே எனக்கு வர மனசு வர மாட்டேங்குது இவர் இந்த மாதிரி பண்ணிட்டாரு இந்த மண்ணில் வந்து கால் வைக்கிறதுக்கே எனக்கு வந்து கூச்சமாக இருக்குது இந்த பக்கமே வர்றதுக்கு எனக்கு விருப்பம் வர மாட்டேங்குது மைண்ட் வந்து அப்செட் ஆயிடுச்சு அதை செய்தது இவர் வந்து பெரும்பாவம் అంటే సైలెంట్గా ఇంటాదా ఉన్నాడు బాబయ్యర్ ఇంటా ఉన్నాడు నరసింహయ్యర్ ఎవరు బదులే చెప్పలే ఒక్క మాట కూడా జ్యోతి కూడా మాట్లాడేటప్పుడు ఎగరతా ఉండారు ఎందుకంటే జ్యోతి కూడా ఏం చేస్తా అంటాడు మాది అని ఒక రకంగా చెప్తే వాడు ఒక చిన్న అహంకారంతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు సైలెంట్ బదులు చెప్పండి నేను అట్లా మరి ఏమీ చెప్పలే మేము ఏదో ఒకటి చిన్న చేయాలనుకోని వస్తుంది ఈరోజు మమ్మల్ని ఏమీ చేయనీయకుండా వీళ్ళు వచ్చి అడ్డంగా నిలుచుకొని వెంటనే చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు పోతాను మామ మధ్యాహ్నం ఇప్పుడు అమ్మకి అన్నం వండేసి రెడీ వేసేసేసి ఆహా నేను పోయి అన్న దగ్గర అది ప్రింట్అవుట్లు తీసుకొని అన్ని చట్నీ పోవాలి కదా అవుతుంది టైం అయితే ఆహాహాహా నాకు ఈరోజు గాంధీ మీటింగ్ ఉంది నేను గాంధీ మీటింగ్కి పోయేసి ఆడ నుంచి లాయర్ దగ్గరికి 6 o'clockకి సో 6 నేను అందుకే నేను పోయేసి ఫస్ట్ వకీల్ ఆఫీస్లో ఒక అటెండెన్స్ వేసేసి పోతా ఆడుండే వాళ్ళకి చెప్ప ఇచ్చేసిపోతాను నేను రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తాను అనేసి చెప్తాను వాళ్ళు ఉంటాడు ఆయన నేను రిటర్న్ కంపల్సరీ పోతాను దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకే రైట్ ఓకే ఓకే
ఓకే. రైట్. ఓకే అమ్మ. ఓకే. 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 ఆ! బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తాను. వర్కౌట్ చేసి చెప్తాను మామ. ఓకే. ఓకే. మీరు నేను మీకి మీ నా నాకు నైటే మీకు పగలు. మరి నైట్ నేను రిటర్న్ వచ్చినాక ఫోన్ మాట్లాడదాం. నేను ఇంటికొస్తానే మెసేజ్ పెడతా. ఓకే. రైట్. షూర్ మామ. బాయ్. బాయ్ మామ.